హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నాను. ఏంటి న్యూగా కనిపిస్తుంది కిచెన్ అనుకుంటున్నారా? దీనికోసం ఎంత కష్టపడ్డానండి. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే నాకు మినిమం ఇది కంప్లీట్ అయ్యేసరికి 2 o'clock అయింది. చిన్న చిన్న మార్పులు అనేవి నా కిచెన్లో చేశాను. రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తున్నాం, మాకైతే జిడ్డు పట్టినట్టు అనిపించలేదు అంటారేమో కానీ చాలా జిడ్డు అయితే ఉందండి. ఇక్కడ నేను జనరల్గా మనం ఫ్రైస్ అవి చేసేటప్పుడు ఆయిల్ అనేది మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, దాని జిడ్డు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా లాభం లేదని పోస్ట్పోన్ చేయకూడదని చెప్పి నేను సండే మార్నింగ్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి కుకింగ్ అనేది ముందుగానే చేసానండి. మళ్ళీ ఇది లేట్ అయింది అనుకోండి, కుకింగ్ కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి ముందుగా కుకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాక నేను ఈ స్టవ్ తర్వాత మనకి కౌంటర్ టాప్ అనేది క్లీనింగ్కి పెట్టాను. తర్వాత వెనకాతలు ఉన్న కబోర్డ్స్లో ఉన్న వెజల్స్ కూడా అన్నీ తీసి నీట్గా దేనికది అరేంజ్ చేశాను. హడావిడిలో మార్నింగ్ పూట అన్నీ లాగేయడం, మళ్ళీ ఎలా పడితే అలా పెట్టడం వల్ల చాలా మెస్సీ అయిపోయింది కిచెను. అవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేయాలి అని అనుకున్నాను. తర్వాత మీషో నుంచి తెప్పించిన ఐటమ్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ప్లేస్ చేశాను. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారండి, నువ్వు అసలు ఎవరితోని కాంటాక్ట్లో ఉండవు, చాలా బిజీ అన్నట్టు మాట్లాడతారు. చూస్తున్నారు కదండి, ఇది నా వర్క్ అనేది. మండే టు సాటర్డే వరకు ఆఫీస్ వర్క్స్ లేదనుకుంటే నా చిన్న చిన్న బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని గ్రో చేసుకునే పనిలో ఉంటాను. సండే మాత్రం ఇంక ఇంటి కోసమే ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటాను. ఖాళీగా ఉండడానికి నాకు అసలు నచ్చదు. అందువల్ల నేను మ్యాక్సిమం ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. దాన్ని చాలామంది యాటిట్యూడ్ అనో లేకపోతే ఇంకేదన్నా అనుకున్నా సరే నేను ఏం చేయలేనండి. ఎందుకంటే మన వర్క్ మనమే చేసుకోవాలి. తర్వాత చేద్దాంలే వర్క్ అనుకుని పక్కన పెట్టేసామా, ఇంకా అది తర్వాత కింద అయిపోతుంది. ఇంకా అప్పుడు మరీ హెవీ అయిపోతుంది వర్క్ అనేది. అందువల్ల మ్యాక్సిమం మనకి వీలైనంత ఈజీగా నీట్గా చేసుకోవాలి అనుకుంటే తక్కువ డస్ట్ ఉన్నప్పుడే మనం నీట్గా క్లీన్ చేసుకోవడం మంచిదని నేనైతే ఫాలో అవుతాను. ప్లేస్ చేయడానికి ఏ కంటైనర్ యూస్ చేయాలో అర్థం అవట్లేదండి. ఏ కంటైనర్ అయినా సరే తొందరగా జిడ్డెక్కిపోతుంది, ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. దీని గురించి బాగా ఆలోచించి ఏదైనా ఒక కొత్త ఐటెం తీసుకోవాలని డిసైడ్ అవుతున్నాను. అయితే ఇది రీసెంట్గా నేను మీషోలో తీసుకున్నానండి ఈ స్టిక్కరు. అయితే దీన్ని ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంది కదా, అంటించాలా వద్దని చాలా రోజులు ఆలోచించాను. రిటర్న్ పెట్టేద్దామా అనుకున్నాను. సరే ఒకసారి చూద్దాం, చాలా తక్కువే ఇది, 80 రూపీస్ అంతా అనుకుంటా. చూద్దామని చెప్పి తీసేలోపు ఇది చక్కగా స్టిక్కర్లా ఓపెన్ అయింది. చాలా బాగుంది. ఓకే, నీట్గా ఉంది కదా ఇలా అని చెప్పి మా కిచెన్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా సెట్ అయింది అని చెప్పేసి ఇది నేను ఇలా స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఎక్కడో అక్కడ క్లీన్గా నీట్గా పెడుతున్నాను. ఇవి ఏంటంటే మా పెద్ద పాప చేసింది ఈ చిన్న చిన్న బొకేసు. సరే నేను కిచెన్లో ప్లేస్ చేసుకుందామని చెప్పి దీన్ని కూడా ఒక చిన్న మగ్లో ప్లేస్ చేసి నీట్గా పెట్టేశాను. సిరామిక్ జార్స్లో ఒక దాంట్లో మ్యాంగో పికిల్ పెట్టాను, ఒక దాంట్లో ఎండుమిర్చి పెట్టుకున్నానండి. దగ్గరగా ఉంటుంది కదా నాకు స్టవ్కి అని చెప్పి. మ్యాంగో పికిల్ అనేది కూడా వీడియో యాడ్ చేస్తాను చూడండి. సమ్మర్ వస్తుందంటే అందరూ పికిల్స్ హడావిడిలో ఉంటారు. నేను కూడా మ్యాంగో పికిల్ అనేది తయారు చేశానండి. అప్కమింగ్ వీడియోస్లో మీ అందరికీ షేర్ చేస్తాను. ఇక్కడ తీసుకున్న బౌల్ ఏంటంటే ఇది మీషోలో తీసుకున్నానండి. క్వాలిటీ చాలా బాగుంది. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే అరౌండ్ 365 రూపీస్ అలా పడింది. క్వాలిటీ చాలా బాగుంది. మనం సలాడ్స్ అవి చేసుకుంటాం కదండి, అలాంటప్పుడు ఈ బౌల్లో మనం చేసుకొని తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. తర్వాత రిమైనింగ్ స్పైసెస్ ఉంటాయి కదా, అంటే ఏదైనా మసాలా పొడులు తర్వాత ఇలాంటివన్నీ కూడా నేను ఇలాగ ఒక రౌండ్ బాస్కెట్లో పెట్టేసుకున్నాను. నాకు తీయడానికి ఈజీగా ఉంటుంది యాక్సెస్ అని చెప్పి ఇలా పెట్టేశాను. ఇలాంటిది ఒక కంటైనర్ ఉంది, ఇందులో ఫ్రూట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని యాడ్ చేసుకుంటాను. టమాటోస్ ఇలాంటివన్నీ కూడా నేను స్టోర్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీషో నుంచి తెప్పించినవి, వీటన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్గా నా కిచెన్ అనేది రెడీ అయిపోయింది. మార్నింగ్ 9 o'clock నేను కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి తర్వాత కిచెన్ క్లీనింగ్ పెడితే నాకు 9 to 1:30 అరౌండ్ 2 అయింది. లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ నేను చికెన్ కర్రీ, జాయింట్ ఫ్రై, తర్వాత ప్లెయిన్ రైస్ అనేది పెట్టేశాను. ఇప్పుడు ఇంకా లంచ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ ఉందండి, ఇవన్నీ చూడాలి. ఈ కబోర్డ్స్ కూడా నీట్గా క్లీన్ చేసాను. మొత్తం చిన్నవి పెద్దవి సైజెస్ ప్రకారం బాక్సులు పెట్టేసి నీట్గా పెట్టేశాను. తర్వాత పక్క కబోర్డ్లు ఏంటంటే స్పైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ కూడా స్టోర్ చేసుకొని కింద రైస్ అనేది పెట్టాను. ఈ సెల్ఫ్స్లో అన్నీ నేను క్రాకరీ ఐటమ్స్ యాడ్ చేసుకున్నానండి. నాకు తీయడానికి ఈజీగా ఉండే విధంగా పెట్టుకున్నాను. ఈ కప్ సెట్ మనం మీషోలో ఆర్డర్ చేశాను కదా, ఇంకా యూస్ చేయలేదు. యూస్ చేసేటప్పుడు మీ అందరికీ చూపించకుండా ఉండను కదండి. ఓవరాల్గా నా కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసి సర్దేసుకున్నాను. ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ నేనే యాక్సెస్ చేస్తాను, నేనే తీస్తాను కాబట్టి పిల్లలు ఎవరు దీని జోలికి రారు. వీడియో కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.